హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంకే క్రియేషన్స్. ఏంటి ఇది ఇలా కనిపిస్తుంది, ఎక్కడున్నారు ఇల్లు అని అనుకుంటున్నారండి. ఎక్కడా లేమండి, మేము ఒక రెస్టారెంట్లో ఉన్నాము. అక్కడ చూసారా పేరు పూణే అని కనిపిస్తుంది. చెప్తాను ఏంటిది, ఇక్కడ ఇదంతా ఒక రకంగా ఉంది. ఇది రెస్టారెంట్ ఏంటి అని అనుకోవచ్చు. ఇది ఒక రెస్టారెంటే, బట్ నేమ్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఈ రెస్టారెంట్ పేరు ఏంటి అనేది చూస్తూ ఉంటే మీకు అర్థం అయ్యే ఉండొచ్చు. ఇదేంటో రైల్వే ట్రాక్స్ లా కనిపిస్తుంది. సీట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఏంటి ఇలా ట్రాక్స్ పెట్టారు అని అనుకుంటున్నారేమో. ఈ రెస్టారెంట్లో మనకి ట్రైన్ మీదే చూసారా, అక్కడ మీరు కనిపించవచ్చు. ఒక ట్రైన్ ఎలా రన్ అవుతుందో చూసారా, దాని మీద ఫుడ్ అనేది రన్ అవుతుంది. సో ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ ఆ ట్రైన్ మీద నుండి వాళ్ళకి వెళ్తుంది అనమాట. వాళ్ళు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడికి వెళ్తుంది. సో మనమైతే ప్రెజెంట్ ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఆర్డర్ చేసిన ఫుడ్ అనేది అదే ట్రైన్ మీద మనకు వస్తుంది అనమాట. సో ఏంటో కొత్తగా ఉంది అని అనుకోవచ్చు, బట్ అయితే చాలా బాగుందండి. అంటే చిన్నపిల్లలకి బాగా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇక్కడ మేమైతే వెళ్ళాము. మేము కరెక్ట్గా వెళ్ళి కూర్చుంటే అక్కడ మాకు పూణే అనే బోర్డ్ అనేది కనిపించింది. ఆ ట్రైన్ చూసారా, వాళ్ళకి అక్కడ ఫుడ్ సర్వ్ చేసేసింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. సో అలా అన్నమాట. ఇప్పుడు మనమైతే ఇక్కడ మెనూ అయితే చూస్తున్నారు. మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఏంటి స్పెషల్ అని మీరు అనుకోవచ్చు. మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పి మేము ఆ రోజున ఈవినింగ్ అయితే మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. మెనూ చూసారా, చాలా పెద్ద లిస్టే ఉంది. సో ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. మేమైతే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. సో ఆ చికెన్ బిర్యానీ చూసారా ఎలా వచ్చేసింది, ఆ ట్రైన్ మీద వచ్చిందనమాట. ఆ చిన్ని ట్రాక్ల మీద చిన్ని ట్రైన్స్ రావడం బాగుందండి. చిన్నపిల్లలు బాగా అట్రాక్ట్గా ఎంజాయ్ చేస్తారనమాట చూస్తే. వాళ్ళే కాదు, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేను అయితే బాగా ఇష్టపడ్డాను అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది. వేరే రెస్టారెంట్స్కి కంపేర్ చేస్తే ఇది చాలా బాగుందనమాట. మనకి ఆ ట్రాక్స్ మీద ట్రైన్స్ రావడం, ఆ ట్రైన్స్ మీద మళ్ళీ మనకి ఫుడ్ అనేది జర్నీ చేసుకుంటూ రావడం. ఓకే, తర్వాత వాళ్ళు సర్వెంట్స్ అనే వాళ్ళు వచ్చి మనకి సర్వ్ చేసేసి వెళ్ళిపోయారు. సో మాకైతే మేము చికెన్ బిర్యానీ అనేది తిన్న తర్వాత మళ్ళీ మేము చపాతీ అనేది ఆర్డర్ చేసామన్నమాట. సో చపాతీ ప్లస్ పన్నీర్ ఆర్డర్ అయితే చేసాం కదా, అది మనకు ఇప్పుడు ఆ ట్రాక్ మీద మనకు వస్తుంది చూడండి. అది చూసారా ఎలా వచ్చిందో, ఆ చిన్న బుట్టలో మనకి చపాతీలు అనమాట. పక్కన మళ్ళీ మనకి కర్రీ అనేది వచ్చింది. సో అది ఆ ట్రాక్స్ మీద రావడం అనమాట. ట్రాక్స్ మీద వస్తుంది అండ్ అక్కడ ఉన్న సర్వెంట్స్ అనేది వాళ్ళు తీసుకుని మనకి సర్వ్ చేస్తారనమాట. సో ఇదే అండి ఇక్కడ ఈ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటి అనేది చూసారు కదా, అలా అనమాట. ట్రాక్స్ మీద మనకి మనం ఆర్డర్ చేసిన ఫుడ్ అనేది మన టేబుల్ వరకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే అక్కడ ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క ఊరు పేరు పెట్టడం, ఆ ఊరికి వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ అనేది ట్రావెల్ చేసి రావడం అనమాట. ఇక్కడ డివైడ్ అయ్యి ఉంటాయి కదండి టేబుల్స్. మామూలుగానే చాలా వరకు ఒక్కొక్క టేబుల్ దగ్గర ఒక్కొక్కరు ఉంటారు. సో అన్నిటికీ వాళ్ళు లింక్స్ పెట్టి వాళ్ళు డివైడ్ చేయడం అనేది ట్రాక్స్ అనేది చాలా బాగుంది. ఇక్కడ ఇది వాళ్ళు మమ్మల్ని ఫీడ్బ్యాక్ అడిగారనమాట. సో ఫీడ్బ్యాక్ నాకైతే నచ్చింది కాబట్టి నేను కొంచెం మంచిగానే ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చాను. అన్ని గుడ్ వెరీ గుడ్లు పెట్టాను అనమాట కొంతవరకు. అండ్ ఇది ఇలా అయితే మనం చుట్టూ ఉన్న ఇది అబ్జర్వ్ చేయొచ్చండి. చుట్టూ అనేది ఎలా ఉంది అనేది రెస్టారెంట్ అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి చూసారా, అక్కడ పెద్దది ఒక బ్రిడ్జ్ టైప్ కనిపిస్తుంది చూసారా. ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే పెద్ద ట్రైన్స్ వస్తాయండి. అంటే ఇక్కడ చూసారా ఆ ట్రైన్ ఎంత బాగుందో కదా. ట్రైన్ పిక్స్ అన్నమాట, ఇమేజెస్ కూడా అక్కడ వాళ్ళు డెకరేట్ చేయడం జరిగింది. ఇది కాకుండా పక్కన మళ్ళీ నెక్స్ట్ ఇది ఒకటండి. దీని పక్కన ఏంటంటే పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీస్ వాళ్ళు వెళ్తారు కదండి, వాళ్ళకి ఏకంగా ఒకే ఒక
టేబుల్ టైప్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఒక పెద్ద ట్రైన్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనకు వచ్చేవి చిన్నవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం సైజ్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. ఆ ట్రైన్స్ వెళ్ళి సర్వ్ చేస్తూ ఉంటాయి అనమాట, తీసుకుని వెళ్తాయి. సో చూసారా ఇది ఎలా వెళ్తుందో చూసారా. కింద ఏమో మనకు వచ్చినాయి, పైన ఏమో అక్కడ నుంచి వాళ్ళ కిచెన్ ఉంటే ఆ కిచెన్ రూమ్ నుండి అక్కడ నుండి వాళ్ళకి ఐటమ్స్ వాళ్ళ మీద పెడతారనమాట. సో అది అలా వాటి నుంచి తీసుకుని వెళ్తుంది. అండ్ కింద నుండేమో మనకి చిన్నవి అనమాట, చిన్ని ట్రైన్స్ వస్తాయన్నమాట. సో అక్కడ వాళ్ళు ఇది వాల్స్ మీద కూడా వాళ్ళు చేసిన పెయింటింగ్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా బాగున్నాయండి. అవి అంతేకాదు మనం అక్కడ ఫొటోస్ దిగాలన్నా పిక్స్ దిగాలన్నా మనకి వాళ్ళు అలో చేస్తారు. అలో చేయడమే కాదండి, మనం ఫ్యామిలీ కింద వెళ్ళాము, మనకి ఇప్పుడు మామూలుగా అయితే సర్వీస్ తీసుకుంటాము. సో ఫుల్ ఫోటో తీయాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్సే మనకి ఫొటోస్ కూడా తీసిస్తున్నారు. మేము అడగకుండానే, మేమైతే అడగలేదు, బట్ వాళ్ళు ఫోటో తీయాలా అని అడిగినప్పుడు మేము ఫోన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు మనకైతే ఫోటో తీశారు. సో అవి కూడా చాలా బాగా వచ్చినాయండి. సో మనం అడగకుండా కూడా మనం అక్కడ ఫొటోస్ దిగాలి అంటే వాళ్ళు మనల్ని అలో చేస్తున్నారు. చూసారా వాల్స్ మీద పెయింటింగ్స్ అనేవి ఎంత బాగున్నాయో కదా. సో మేమైతే బాగా చూసి ఎంజాయ్ చేసి ఫుల్గా తినేసి ఇంటికి బయలుదేరుతున్నామండి. నేను యాక్చువల్లీ స్టార్టింగ్లో రెస్టారెంట్ పేరు అనేది ఏమీ చూపించలేదు, అది మేము ఎండింగ్లో చూపించబోతున్నాం. సో ఆ పిక్ అది చూసారా, బొమ్మ బాగుంది కదా చక్కగా. అక్కడ చూసారా వాళ్ళు ట్రైన్స్ అనేవి ఎలా పెట్టారో, పిక్స్ అనేవి చాలా బాగుందండి. మీరు ఒకవేళ వెళ్ళాలి చూడాలి అనుకుంటే హైదరాబాద్లోనే అండి, ప్లాట్ఫామ్ 65. మేమైతే కేపీహెచ్బిలో ఉన్నది కాబట్టి కేపీహెచ్బిలో చూసాము. సో అక్కడ ఒక ట్రైన్ చూసారా, ఇంజన్ పెట్టారు. సో అక్కడ అలా ఫోటోలు దిగాలి అనుకున్న వాళ్ళు కూడా ఫొటోస్ దిగచ్చు, అలో ఉంది. మనకి అలాంటి ఎటువంటి ఆబ్జెక్షన్స్ కూడా లేవు, వండకూడదు తీయకూడదు అనేవి అలాంటి రూల్స్ ఏమీ లేవు. స్టాఫ్ కూడా బాగా మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, బాగుందండి. అక్కడ వాళ్ళంతా ఫ్యామిలీ కలిపి ఫొటోస్ దిగారు. సో అలా అనమాట. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు, చిన్నపిల్లలు మరీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే ఆ ట్రాక్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ ట్రైన్స్ వస్తూ ఉంటే, ఒక చిన్న బాబు అయితే ట్రైన్స్ దగ్గర వస్తూ ఉంటే అది ఆపడానికి వెళ్ళారు. సో అలా చెయ్యకండి, చిన్నపిల్లలు అయితే జస్ట్ వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా. అండ్ చూసారా మళ్ళీ మనం బయటకు వచ్చాం కదా, ఈ బయట దగ్గర ఒక ఫొటోస్ దిగడానికి అలో చేశారనమాట. అక్కడ మనకి ఇచ్చేసారు. మనం ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చాం కదా, ఇదేనండి ఈ రెస్టారెంట్ పేరు ఏంటి అనేది చెప్తాను అన్నాను కదా. ప్లాట్ఫామ్ 65 కేపీహెచ్బిలో ఉంది, హైదరాబాద్ అండి. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, చూడండి, బాగా ఎంజాయ్ చేయండి అండ్ ఫుల్గా తినండి. నాకైతే బాగా నచ్చింది, ఫుడ్ కూడా బాగుందండి, బాగుంది. మేము కిందకైతే వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళే టైం అయ్యింది కాబట్టి సో కిందకి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి జస్ట్ క్యాజువల్గా నేను బయటంతా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఏముంది లిఫ్ట్ దగ్గరికి వెళ్ళడమే. సో ఇక్కడే కాదండి, ఈ రెస్టారెంట్ బయట ఇదే కాదు, దీని పక్కన ఇంకా వేరే రెస్టారెంట్స్ ఉన్నాయి. అవి కూడా మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి, ఫుల్గా మనీ పెట్టుకుని తీసుకుని వెళ్ళండి అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. మా నోటిఫికేషన్స్ మీకు రావాలి అనుకున్నప్పుడు బెల్ ఐకాన్ అనేది ప్లీజ్ ఆన్ చేయండి, ఓకేనా. అండ్ నాన్ సబ్స్క్రైబర్స్ కూడా చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక క్లిక్కే కదా, క్లిక్ చేయండి, ఓకేనా. లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం కిందకైతే వెళ్ళిపోవచ్చు. సో లోపలికి వెళ్దాము. గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం కదండి, ఇంకా మేము వెళ్ళే టైం అయితే వచ్చేసింది. సో అలా చూసారా ఆయన వెళ్తున్నారు. ఒకవేళ మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే కేపీహెచ్బిలో ప్లాట్ఫామ్ 65 అండి, మెయిన్ రోడ్కే ఉంటుంది. మనకి మెట్రో స్టేషన్ అనేది ఉంది కదా, ఆ మెట్రో స్టేషన్ దగ్గరే ఉందన్నమాట. ఒకవేళ అక్కడ మీకు ఎవరినైనా అడిగినా కూడా, ఒకవేళ మనకి ఇప్పుడు గూగుల్ అనేది సెర్చ్ చేస్తే ఏదైనా సరే వస్తున్నది కదా. సో అలా మీరు వెళ్ళాలనుకున్నప్పుడు తెలుసుకుని వెళ్ళండి, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫోటో దిగాలి తీయమని అడిగారు. సో అక్కడ ఫోటో అయితే తీస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.